'ధురంధర్ పార్ట్ 1' మూవీ తెలుగు వర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో చూసా. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు చాలా వచ్చాయి. ఈ సినిమా చాలా బాగుంది చూడాలి అని. కాకపోతే అప్పుడున్న థియేటర్స్‌లో ఏంటంటే ఆల్మోస్ట్ అంతా హిందీ వర్షనే ఉంది. మనకేమో హిందీ అంత అర్థం కాదు. అంటే రాదు కూడా. సో అందుకే వెయిట్ చేశాను. నెట్‌ఫ్లిక్స్ వస్తదన్నారు. సో వచ్చింది. మొన్న 30 వచ్చింది. జాన్ 30. నిన్న సండే మూవీ చూశాను. నాకు మూవీ చాలా బాగా అనిపించింది. నచ్చింది. అండ్ ఈ సినిమా గురించి చెప్పుకుంటే నియర్లీ పార్ట్ 1కే 1300 crores నుంచి 1350 crores వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఓన్లీ హిందీ కలెక్షన్ ఇది. జస్ట్ హిందీలోనే ఈ రేంజ్ కలెక్షన్స్ వచ్చింది. మళ్ళీ ఈ మూవీ పార్ట్ 2 వచ్చేసి మార్చ్ 19th రిలీజ్ అవుతుంది. టాక్సిక్ కి ధురంధర్ 2కి క్లాష్ ఉంది. ఆ వరకు అయితే నేను టాక్సిక్ ప్రిఫర్ చేద్దాం అనుకున్నా మొన్నటిదాకా కూడా. బట్ ధురంధర్ పార్ట్ 1 చూసిన తర్వాత టాక్సిక్ ఏమనట్లేదు కానీ బట్ మై ప్రిఫరెన్స్ ఈజ్ ధురంధర్ పార్ట్ 2. సో అంటే పార్ట్ 1 ఈ రేంజ్ కలెక్షన్స్ తెచ్చిందంటే ఇక పార్ట్ 2 జస్ట్ అది కూడా జస్ట్ ఒక్క మల్టీ లాంగ్వేజ్లో కూడా జస్ట్ హిందీ లాంగ్వేజ్లోనే ఆ లెవెల్ కలెక్షన్స్ వచ్చినాయి. సో పార్ట్ 2కి ఎంత వస్తుంది మనం చెప్పలేము. సో నేనైతే ఈగర్లీ వెయిటింగ్ దానికోసం. సినిమా గురించి మనం మాట్లాడుకుంటే రివ్యూ లాగా పాకిస్తాన్లో కొన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. అలా జరుగుద్ది సినిమా. బాగుంది సినిమా. నాకు నచ్చింది. ధురంధర్ పార్ట్ 2 ఖచ్చితంగా 1500 CR కలెక్ట్ చేస్తుందని నా స్ట్రాంగ్ ఫీలింగ్. అంటే పార్ట్ 1 1350 crores కలెక్ట్ చేసిందంటే మరి పార్ట్ 2 మినిమం 1500 crores కలెక్ట్ చేస్తుందనే నా ఫీలింగ్. బట్ 2000 ఆ రేంజ్లో చెప్దాం అనుకున్నాను కానీ బట్ క్లాష్లో వస్తుంది కదా. అంటే ఏం జరిగిద్ది అంటే నార్త్ సైడ్ ధురంధర్ ఆడిద్ది, మన సౌత్ సైడ్ టాక్సిక్ ఆడిద్ది. బట్ మన వాళ్ళు ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఓటీటీ వదిలేరు కదా. ఇక వాళ్ళు కూడా కొంతమంది మాక్సిమం ధురంధరే ప్రిఫర్ చేసేటట్టున్నారు. చూద్దాం ఏం జరుగుద్దో. బట్ రెండు సినిమాలు గట్టిగా ఆడుతాయి. ఎందుకంటే అటు యశ్ది కూడా తక్కువ చేయడానికి కాదు. KGF 2 తర్వాత వస్తున్న సినిమా అది. సో దీని మీద ఇంకో వీడియో ప్లాన్ చేస్తాను. 2-3 డేస్లో వస్తుంది.